మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలనేది మీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడూ నువ్వు ఎదురు చూస్తున్నట్లు ఉండదు. కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యం అవుతుంది. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరానికి మాట్లాడే రోజులు వచ్చాయి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలి అంటే ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలే చాలు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బతకనివ్వదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది. అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలే తప్ప మనం అనుకున్నప్పుడు అది కురవదు. జీవితం కూడా అంతే. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. కాబట్టి చేజార్చుకోకండి. ఇతరుల గురించి మీకు చెప్పేవారు మీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించడం వలన వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. గాయం కానివాడు, గతంలో లేనివాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాట్లే అలవాటుగా మారకూడదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నువ్వు తలపెట్టిన కార్యం మీద నీకు నమ్మకం కలిగినప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనా సరే అసలు పట్టించుకోవద్దు. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వృధా చేసుకోవడం మూర్ఖుల యొక్క లక్షణం. ఎదురు చూసే ఓపిక కనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు త్రాగే విషం కక్కే త్రాచు లాంటివారు. అలాంటి వారికి చాలా దూరంగా ఉండండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు భయపడి ఏడుస్తున్న ప్రతిసారి నీ కన్నీళ్లను దోసిలిలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. ఈ లోకం అంతా భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో కూడా సంస్కారం ఉంటుంది. పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి. కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తి ఉండాలి. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది. తెగ నరికిన చెట్టు నీడనే ఇస్తుంది. మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే ఇది ప్రకృతి యొక్క నియమం. మనం ఎదుగుతూ ఉంటే మనతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. మీరు పట్టించుకోకండి. ముందుకు కొనసాగుతూనే ఉండండి. ఏ పనినైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంత కూడా ముందుకు వెళ్ళదు. బాధ అలాగే కోపం ఈ రెండూ మంచిదే. మనకు వస్తే మన వాళ్ళు ఎవరో మనతో ఉండేది ఎవరో నిరూపిస్తాయి. అదే ఎదుటివారికి వస్తే వారి యొక్క మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి.
గొప్ప అవకాశాలు వస్తే ఏమీ చేతకాని వారు కూడా ఏదో ఒక గొప్ప సాధించవచ్చు. కానీ ఏ అవకాశాలు లేనప్పుడు ఏదైనా సాధించినా వాడే అందరికంటే గొప్పవాడు అవుతాడు. పొట్టకూటికి పనిచేసేవాడు ఎదురు చూస్తాడు. అదే పొట్ట కొట్టడానికి చూసేవాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. మరణమే ఎదురుగా ఉన్నా నీ శత్రువు ముందు మాత్రం ఎప్పుడూ కన్నీరు పెట్టకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది నీ యొక్క మరణం కాదు, నీ భయం. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి 1 నిమిషం చాలు, కానీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీ యొక్క జీవితకాలం సరిపోదు. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, అలాగే ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. వెలుగు విలువ చీకట్లోనే తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది. అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఎంత విచిత్రమో కదా. గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అందుకే కోపం కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు చేస్తుంది. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ మంచి సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హరే రామ్ రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.